నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా బీసీ కాటు. ఆంధ్రప్రదేశ్లో బీసీలను ఏ విధమైన పరిస్థితులకు వాడుకుంటున్నారా, ఎటువైపు వెళ్తుంది రాజకీయం అనే అంశంపై విశ్లేషణ. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలుకు వెళ్ళాడు. విరూపాక్షి అనే ఆయన్ను, ఒక ప్రజాప్రతినిధిని జైలుకు వెళ్ళి పరామర్శించే కార్యక్రమంలో భాగంగా ఆయన ఈరోజు కర్నూలు పర్యటన చేపట్టారు. ఈ కర్నూలు పర్యటన సక్సెస్ అయినట్లే. ఆయన ఆ కర్నూలుకు వచ్చిన తర్వాత పరామర్శ అనంతరం ఒక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో, మీడియా సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని, బీసీలనే టార్గెట్ చేస్తూ వస్తుందని, ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేల సైతం లెక్క చేయకుండా ఇళ్లకు వెళ్ళి దారుణంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని, అర్ధరాత్రి పూట వందల మంది పోలీసులు ఇళ్లకు వెళ్తూ ఉన్నారని, డోర్లు పగలగొట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని, ఇటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపడుతూ ఉందని, ఇది ఎంతవరకు సమంజసం, ఇది ప్రజాస్వామ్యమా, అసలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సమంజసమా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఆంధ్ర ప్రజానికం అనే కోణంలో ఆయన సూచనాప్రాయంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ఉంది. రాజకీయం అనేది ఎక్కడైనా, ఎవరైనా, ఏ సంఘటన అయినా వాడుకుంటున్నారా లేదా ఆ సంఘటనను బూచిగా చూపి రాజకీయ చదరంగం ఆడుతున్నారా అనేది ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే అది కూటమి ప్రభుత్వానికైనా సరే, అటు తర్వాత వైసీపీ పార్టీకైనా సరే, కాంగ్రెస్ పార్టీకైనా సరే, భారతీయ జనతా పార్టీకైనా సరే, కులం కాటు వాడుకోవడం, కులం వేటుతో పని జరుపుకోవడం, అటు తర్వాత కులాన్ని దూరం పెట్టడం, కుల నాయకులతో రాజకీయ గేమ్స్ ఆడుకోవడం, ఇది రివార్డుగా మారిందా అనే ప్రశ్న రాకమానదు. ఇది నేను ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే, ఈరోజు కర్నూలు మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం బీసీలను మాత్రం అణగదొక్కే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు అని, అన్యాయంగా అక్రమ కేసులు బీసీలపై బనాయిస్తూ ఉన్నారు అని, కేసుల మీద కేసులు పెడుతూ ఉన్నారు అని 6 సంఘటనలను ఆయన ఉదాహరణగా చెప్పారు. మొన్న జరిగిన విరూపాక్షి విషయం నుంచి, అటు తర్వాత శ్రీది అప్పలరాజు కావచ్చు, అటు తర్వాత ఇతర రకాలైన సంఘటనలు కావచ్చు, లేడీ పోలీస్ పై జరిగిన సంఘటన కార్యక్రమం కావచ్చు, అన్ని కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా బీసీల మీదనే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది అని, బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది అని ఆయన మొత్తం డేటాతో సహా వివరించారు. అయితే ఇక్కడ పరిస్థితులు, రాజకీయ స్థితిగతులు, రాజకీయ ఊకదుంపుడల కార్యక్రమం సంఘటన సందర్భాన్ని బట్టి బీసీ అనే నినాదాన్ని, బీసీ అనే వాక్యాలను వాడేందుకు ప్రయత్నం చేస్తున్నారా, అటు తర్వాత బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా, బీసీలకు అన్యాయం జరిగింది అని చెప్పడానికి బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా, కూటమి ప్రభుత్వం కావలసిగానే బీసీ నాయకులపై, బీసీ నేతలపై కేసులు పెడుతుందా, అసలు బీసీ కాటు ఎంతవరకు ఉంది, అధికార పార్టీ అయినా సరే, ప్రతిపక్ష పార్టీ అయినా సరే, ఇతర పార్టీలకైనా సరే బీసీలు చాలా అవసరం. ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంక్ చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్లో
కులం వేటు, కులం పోటు, కులం ఓటు, కులం పోటు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కులాన్ని కొంతమంది రాజకీయంగా వాడుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నారు. మరికొంతమంది ఆ కులాన్నే బూచిగా చూపి వాళ్ళ రాజకీయ మనుగడను కాపాడుకుంటూ ఉన్నారు. ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే కర్నూలు మీడియా సమావేశాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం చూస్తే బీసీ అనే ఓటు బ్యాంకుకు ఏ విధమైన రాజకీయం జరుగుతుంది, ఆ బీసీ ఓటు బ్యాంకును సాధించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లు ఈ సూచనాప్రాయ మీడియా సమావేశాన్ని బట్టి తెలుస్తూ ఉంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి వివరించిన ప్రకారం వారిపై బీసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఉంటే కూటమి ప్రభుత్వం వాటి మీద వివరణ పూర్తిగా ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి కూడా బీసీ నేతలు, బీసీ ఓటు బ్యాంకు అవసరం ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆరోపణల ప్రకారం చూస్తే అక్రమ కేసులు అంటున్నారు బీసీ నాయకులపై. ఆ వివరణ రేపు కూటమి ప్రభుత్వం తరఫున వివరణ ఖచ్చితంగా మీడియా సమావేశంలో వాళ్ళు కూడా చెప్పాల్సి వస్తుందేమో. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం బీసీ కార్డును, బీసీ ఓటును వాడుకునే ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానం రాకమానదు అనేది నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.